ఇక ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు గ్రీన్ సిగ్నల్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఇక ఎన్ఓసికి సమగ్ర వివరాలు అందించాలని ఏఏఐకి ఆదేశించింది. సో ఇక్కడ ఇప్పటికే వరంగల్ మామనూరు దగ్గర ఏది ఎయిర్పోర్టుకు లైన్ క్లియర్ అయిపోయింది. జిఎంఆర్తో గతంలో ఉన్నటువంటి ఒప్పందాన్ని సవరించుకొని ఇక్కడ వరంగల్లో ఒక ఎయిర్పోర్టు, ఆ తర్వాత ఆదిలాబాద్లో మరొక ఎయిర్పోర్టు. సో ఇక్కడ వాస్తవానికి కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నది 3 ఎయిర్పోర్ట్లు. ఒకటి శంషాబాదు, రెండోది బేగంపేట, మూడోది హకీంపేట. అంతే. ఈ 3 హైదరాబాద్ హకీంపేటది అయితే ఖచ్చితంగా అది సైనిక అవసరాల కోసం వాడేదే. బేగంపేటది అయితే అది ఏది ఎప్పుడన్నా ప్రత్యేక విమానాలు పోవడం కోసము రాష్ట్రపతి వాళ్ళు వీళ్ళు రావడం కోసం దాన్ని వాడిరు. ఇక శంషాబాద్ అయితే ప్రయాణికుల కోసం కార్గో కోసం వాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆదిలాబాద్ వరంగల్లో వచ్చేటువంటి ఎయిర్పోర్ట్లు కొంతవరకు ఏది ప్రయాణాన్ని సులభతరం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదే ఏపీలో కనుక మనం తీసుకుంటే ఏపీలో రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఇక్కడ తిరుపతిలో రేణిగుంట ఎయిర్పోర్ట్ ఉంటుంది, రాజమండ్రి, విశాఖపట్నము, ఆ తర్వాత ఇది గన్నవరం, విజయవాడ, ఆ తర్వాత తిరుపతిలో రేణిగుంట, తిరుపతి, కడప, ఇట్లా అనేకమైనటువంటి ఎయిర్పోర్ట్లు అక్కడ. అనంతపురంలో ఉన్నది. అనంతపురంలో ఉందా? అనంతపురం సత్యసాయి గురించి ప్రత్యేకంగా అక్కడ ఉంటుంది. రైట్. ఇట్లా ఉన్నాయి. ఇక్కడ ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉండే.